ఛత్రపతి శివరాజ్ మహారాజ్కి జై. చావా సినిమా చూసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ మన దేశభక్తి అంటే ఉందో, శివాజీ కొడుకు ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాలో, అంటే అలా తండ్రి ఎంత కష్టపడి ఉండొచ్చు, తండ్రి కొడుకు ఎంత కష్టపడి, తండ్రి ఎంత కష్టపడి ఉండొచ్చు. వచ్చే సెకండ్ పార్ట్ కూడా వాళ్ళ తండ్రి క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన సినిమాలో ప్రతి ఒక్క సీన్స్ కానీ ప్రతి ఒక్క వైబ్రేషన్స్ వస్తాయి, గూస్ బౌన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ సినిమా ఒక చరిత్ర నిలిచిపోయిన సినిమా, ఏదో మనం ఒక చెప్పుకున్న చరిత్ర సినిమా. ఎందుకంటే మన హిందూ సంప్రదాయానికి ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఈ కాలంలో రాలేవు. ఈ సినిమా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు, స్కూల్ వాళ్ళకి, ఒక ఇంటర్ కాలేజ్ వాళ్ళకి, ప్రతి ఒక్క ఇండియాలో మొత్తం ఇలాంటి సినిమా చూపించాలి. ఒక చరిత్ర అంటే తెలుస్తుంది. మనం ఎంత కొట్లాడినా మన హిందూ సాంప్రదాయం కోసం అన్నట్టు ఛత్రపతి కొడుకు ఎంత కష్టపడ్డాడు, ఎలా చనిపోయిండు అన్నట్టు మనం తెలుసుకోవాలి. ఇది ఒక తప్పు విషయం అని కాదు, మన దేశభక్తి కోసం చూడాల్సి వస్తుందని నేను చెప్తున్నా. క్రియేటివ్ మొత్తం మనకు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కొట్టిండు. ఆ మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిండు. సినిమాకి మొత్తం ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ తోడే సినిమా మొత్తం చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి ఏంటంటే హీరో కూడా చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ మన రష్మిక గారు, ఆమె కూడా యాక్టింగ్ బాగా చేసింది. ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్స్ చాలా బాగా చేశారు. అదే మన సినిమా చూస్తుంటే కూడా మనం ఒక పాతకాలంలో వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ సినిమా కాదు, ఎప్పుడో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఒక కథ అన్నట్టు అనిపిస్తుంది మనకి చూస్తుంటే. ఛత్రపతి కొడుకు కూడా చూడడానికి కూడా సేమ్ రియల్గా అలానే అనిపిస్తాడు. అంటే మనం చూడడానికి కూడా అరే అప్పట్లో ఇలా కొట్లాడిందా అలా కొడుకు ఛత్రపతి కొడుకు అన్నట్టు మనకు అలా ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సినిమానే మన చావా సినిమా తీసిన వాళ్ళకు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి సినిమాలు మళ్ళీ కూడా రాలేవు అనుకోవచ్చు. మళ్ళీ కొడుకు క్యారెక్టర్, ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ కోసం చూస్తున్నాము. ఆ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కావాలి. భారత్ మాతా కీ జై. జై ఛత్రపతి శివరాజ్ మహారాజ్ కీ జై. ముందుగా ఈ సినిమా మొత్తం నువ్వు తెలుగులో తీసినా, హిందీలో తీసినా, కన్నడలో తీసినా, తమిళ్లో తీసినా, ఇది ఒక దేశం సినిమా, ఒక ఛత్రపతి శివాజీది, మన హిందూ సంప్రదాయ సినిమా కాబట్టి ఇది ఏ డబ్బింగ్లో చూసినా సినిమా బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎప్పుడైనా సినిమా మన హిందూ సంప్రదాయం కాబట్టి ఎప్పుడు హిట్టే ఉంటుంది, బ్లాక్ బస్టర్ ఉంటుంది. దీనికి బ్లాక్ బస్టర్ ఉంటుంది, ఎప్పుడు బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఒకటే చెప్తున్నాను, సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కొట్టిండు, అది కూడా మన దేశభక్తి సినిమాకి ఇలాంటి మ్యూజిక్ కొట్టిండంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఒక హీరోకి ఎంత క్రేజ్ ఉందో, ఒక ఎంత క్యారెక్టర్ పోషించిండో ఆ క్యారెక్టర్కి ఏఆర్ రెహమాన్ గారు కూడా మ్యూజిక్ అంతా బాగా కొట్టింది కాబట్టి ఇలా సినిమా అంతా బాగా వచ్చింది. అంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గొరిలా వార్ఫేర్ అని, గొరిలా ఫైటింగ్స్ అవి టాక్టిక్స్ సంభాజీ మహారాజ్ తీసుకొచ్చారు అంటారు, కరెక్ట్ చూపించారు ఫైట్ సీన్స్ కానీ. అంటే సినిమాలో అంటే అప్పుడున్న కథ ఎలా ఉందో ఆ కథ తగ్గట్టే సినిమా తీసిర్రు. అంటే మనకు అప్పుడు రియల్గా మనం పుట్టకుండా అప్పుడు ఏ జమానాలో ఉందో అప్పటి కాలంలో ఎలా ఉందో సినిమా అలా తీసిండ్రు. అంటే ఈ సినిమా ఒక బుక్స్లలో కూడా కథ ఇప్పటిదాకా మనం ఇల్లే వాళ్ళ కొడుకుది, ఇప్పుడు బుక్స్లో కూడా వేయాలి. ఇలాంటి సినిమా చిన్నపిల్లలకు చూపించాలి, ప్రతి ఒక్క వాళ్ళు చూడాలి. ఇది ఒక వరల్డ్ల సినిమా, మనకు హిందూ సినిమా అంటే ప్రపంచంలో జెండా ఎలా ఎగురుతుందో ఛత్రపతి శివాజీ కొడుకుది కూడా అలా ఎగరాలి. అలా హిందూ సంప్రదాయం మనం ముంగడి పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆయన బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది ఒక శివాజీ ఛత్రపతి కొడుకుదే ఇలా వేసిందంటే, శివాజీ ఓన్గా క్యారెక్టర్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది, ఇంకా బూస్ బౌన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా వచ్చిందంటే ఇది ఒక వరల్డ్ ప్రపంచంలో మళ్ళీ ఆస్కార్ అవార్డు కంపల్సరీ కొడతాడు ఆయన. ఆ హీరో కంపల్సరీ హీరో అని కాదు, ఆ దేశం కోసమైనా అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చేయాలని, ఛత్రపతి క్యారెక్టర్ చేయాలంటే మామూలు మాట కాదు. ఆ సినిమాకి ఎన్నో అవార్డ్స్ అయినా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలాంటి సినిమా ఇప్పుడు చావా సినిమాకు కూడా దీనికి కూడా ఆస్కార్ అవార్డు రావాలి. ఎందుకంటే బాహుబలి సినిమాకి వచ్చింది అవార్డు అంటే అది ఒకటి రాజుల క్యారెక్టర్ కాబట్టి అది ఓకే. ఇది ఒక దేశం సినిమా కాబట్టి ఈ సినిమాకి అవార్డు రావాలి డైరెక్టర్స్ తీసినందుకు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఇండియన్స్ ప్రతి ఒక్క ఇంటి నుంచి మేము అదే కోరుకుంటున్నాం, ఈ సినిమాకి అవార్డు రావాలి డైరెక్టర్ గారికి. ఎందుకంటే ఇలాంటి సినిమా తీసినందుకు. అంటే లేట్ డబ్బింగ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? లేదు, ప్రతి ఒక్కరికి ఏంటంటే తెలుగులో రావాలని చాలామంది మనం క్రోజ్ చేస్తాము. తెలుగులో రావాలి, తెలుగులో చూడాలని అందరికీ ఉత్సాహం ఉండే. ఎందుకంటే ఆ చరిత్ర అంటే హిందీ అంటే కొంతమందికి అర్థమైతే కొంత అర్థం కాదు కాబట్టి తెలుగులో డబ్ చేసారు కాబట్టి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా జల్దీ ఇడిసారు, లేట్ ఇడిసే కాదు, రిలీజ్ అయిన తర్వాత ఒక 15-20 డేస్ ఇడిసారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మన చరిత్రలో నిలిచిపోవాలి. భారత్ మాతా కీ జై. ఛత్రపతి శివరాజీ మహారాజ్ కీ జై. చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితిని చూపించింది అనమాట. సో సినిమా చూడండి, మీకు అర్థమైంది. టోటల్గా అయితే హిందీ సినిమా చూసిన తర్వాత తెలుగు సినిమా చూశాను, ఒకటే నాకు ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే మనం ఊహించుకొని పోతాం కాబట్టి అక్కడ ఇబ్బంది పడ్డాం, కానీ లేకపోతే ఎక్కడ మైనస్ అయితే లేవు. యుద్ధ సన్నివేశాలు బాగున్నాయి, ఫైటింగ్ సన్నివేశాలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలు బాగుంటాయి, బీజియం బాగుంటుంది. ఏఆర్ రెహమాన్ గారు పాడిన సంగీతం కానీ ఆయన కొట్టిన బీజీ కానీ ఆయన పాడిన పాటలు కానీ చాలా బాగా అనిపిస్తాయి. మెయిన్గా రెండు పాత్రలు, హీరో విలను, ఈ రెండు సినిమాకి టోటల్ హైలైట్ అవుతుంది. బీజిఎము రష్మి గారి పాత్ర తక్కువైనా కానీ
చాలా బాగా అనిపించేస్తుంది. ఆమె కూడా ఎక్కువ మాట్లాడకపోయినా కానీ ఆమె మాట్లాడిన నార్మల్గా అంటే బేస్ వాయితో ఆమె హెవీగా పుష్పలో చెప్పినంత హెవీగా డైలాగ్ చెప్పకపోయినా నార్మల్గా చెప్పిన మాటలు కూడా టచ్ చేస్తుంది. అలాగే ఆమె ఫేస్లో కనపడే కొన్ని బాధాకరమైన సన్నివేశాలు చాలా బాగా అనిపించేస్తాయి. సినిమాకి మెయిన్ హీరో, విలను అండ్ బీజిఎం, పాటలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సన్నివేశం బాగా అనిపించేస్తాయి. ఎక్కడ ఎవరిని విడగొట్టాలనే ఉద్దేశంలో ఎక్కడ కనపడదు. విడగొట్టాలని ప్రయత్నం చేసినా కానీ, వీళ్ళని చేసినా కానీ హీరో నువ్వు మాతో కలిసిపో, నేను మతం మారమని నేను కోరను, నువ్వు ఏ మతంలో ఉన్నా సరే, ఏ కులంలో ఉన్నా సరే, నువ్వు హిందూ అయితే హిందువుగానే ఉండు, ముస్లింగానే ఉండు, కానీ మనం కొట్లాడుకోకుండా కలిసి ఉందాం, నీకు కావాల్సిన నేను ఇస్తా అని వీళ్ళని చెప్తాడు. హీరో ఈ వీళ్ళని చెప్తాడు నీకు కావాల్సింది ఇస్తాను, నువ్వు మతం మారమని. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు మతం మారకు, నీ మతంలో ఉండు, కలిసి ఉందాం, కలిసిమెలిసి ఉందాం, భారత రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ముందుకు వెళ్దాం అనే మంచి ఉద్దేశంతో ఉంటాడు. దాన్ని బయటకు తీసుకొచ్చి కొంతమంది వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడైనా కావచ్చు, మనిషి కావచ్చు, ప్రెస్ కావచ్చు, మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, విడగొట్టాలనే ప్రయత్నం చేస్తే మీడియా అయినా మనుషులైనా సర్వనాశనం అయిపోతారు. నేను చెప్పేది ఇది ఒకటే, ఎవరైనా కానీ విడగొట్టాలనే ప్రయత్నం చేయకండి. సినిమాలో అటువంటి ఉద్దేశం లేదు, విడగొట్టాలనే ఉద్దేశం ఎక్కడ లేదు. కలిసే ఉందాం, కలిసిమెలిసి ఉందాం, కలిసి పోరాడదాం, ముందుకు వెళ్దామని చెప్పేశారు. ప్రతి సన్నివేశం బాగుంటుంది భయ్య. కొంచెం తెలుగులో రావడం లేట్ అయింది, అదొకటే, కానీ సినిమా అయితే వండర్ఫుల్గా ఉంది. మంచి మూవీ. చావా రేవో తెలుసుకోవాల్సిన సినిమా ఇది. వండర్ఫుల్ మూవీ. భారత జాతికి ఒక మంచి సినిమా, ఒక మంచి వీరుడి కథ, మంచి చరిత్రలో మిగిలిపోయిన నాయకుడి కథ, ఛత్రపతి శివాజీ కొడుకు గారి కథ చూపించారు. ముందుకు ఇటువంటి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. తెలుగులో కూడా రావాలి. మనకు కూడా తెలుగులో చాలామంది ఉన్నారు. కొమరం భీమ్ లాంటి వాళ్ళు, చాకల ఐలమ్మ లాంటి వారు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ వీరుల కథలు ముందు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్ మూవీ చావా, చాలా బాగుంది. నాకైతే నచ్చింది భయ్య. మంచిగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకు నూరిపోయాలి, వాళ్ళకు కొన్ని అంశాలు నూరిపోయాలి. జాతి గురించి అయినా, మతం గురించి అయినా, కుల గురించి అయినా, మంచి గురించి అయినా, చెడు గురించి అయినా. కుల మతాల కంటే ఎక్కువగా మంచి చెడు గురించి ముందుగా నూరిపోయండి. వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలని కోరుకున్నా. జై భారతమాత, జై చావా. థ్యాంక్ యూ వెరీ మచ్.